అయితే తర్వాత కాలక్రమంలో 2023వ సంవత్సరంలో కావలి పీజీ కళాశాల నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీకి నెల్లూరు క్యాంపస్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో మెరైన్ బయాలజీ విభాగంలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 2023 శ్రీనివాసరావు చేరినప్పుడు వెంకటరావు గారికి ఎంపీగా ఉంది. ఆ తర్వాత 2024 అక్టోబర్లో నేను హెడ్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా శ్రీనివాసరావు మెరైన్ బయాలజీ విభాగంలో పనిచేస్తున్నాను. అయితే నేను గమనించింది ఏంటి అంటే శ్రీనివాసరావులో చాలా డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ అంటే హెచ్ఓడి ఉన్నారా లేదా అన్నంత సంబంధం లేదు, డిపార్ట్మెంట్లో ఇంకా ఫ్యాకల్టీతో సంబంధం లేదు. క్షేమకృతి నుంచి స్వగ్రామం క్షేమకృతి, కొన్ని సందర్భాల్లో క్షేమకృతి నుంచి తర్వాత మన యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 23లో 3 సంవత్సరాలు దాదాపు ఇక్కడ అత్యున్నత సేవలు అందించాడని ఆ డిపార్ట్మెంట్ వారే కొనియాడుతుంటే, అందుకంటే అటువంటి వ్యక్తి దొరకడం ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతను రిటైన్ చేసుకోవాలని అనుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఆయన పదవి విరమణ చేస్తున్నందుకు కానీ చాలా హ్యాపీగా ఇంకా మరింత సేవ చేయాలని ఆర్ఎంపీ డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇంకా వాళ్ళ ఊర్లో కానీ కావాలలో కానీ 10 మంది ప్రజలకి ఇటువంటి ఉపయోగకరమైన సేవలు అందించాలని, ఆయనకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. చెప్పింది టైం మేనేజ్మెంట్. మేము కొత్తగా నాన్ టీచింగ్గా జాయిన్ అయినప్పుడు 2014 నేను ఆత్మకూరు నుంచి వచ్చామండి ఫస్ట్లో కొత్తగా. అప్పుడు మార్నింగ్ నేను 8:30 కల్లా కాలేజ్కి వచ్చామండి. ఆ టైంకి నేను ఉండేవాడు. తర్వాత మేము కావాలి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరికన్నా ముందు వద్దామని 8 o'clock వచ్చినప్పుడు కూడా ఈవెన్ కాలేజ్ డోర్స్ ఓపెన్ చేస్తున్నారు 7:30కే ఈసారి ఉంటారు. ఇతనికన్నా ముందు ఇంకెవరు రాలేదేమో అనే విధంగా చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మన యూనివర్సిటీ చాలా దూరం. ఇతను కావల్లో కూడా ఉండేవాడు కాదు, ఎక్కడో చేమకుర్తి అని ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేవాడు అనమాట. అలా ఇక్కడికి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అయినా సరే నేను ఇప్పుడు అనేవాడిని, మెరైన్ బయాలజీ నేను ఉండేవాడు అన్నా, మీరు కొంచెం లేట్గా వచ్చినా పర్వాలేదు, నేను ఉంటాను, ఇబ్బంది ఏం లేదని మనం చూసుకున్నాము. నేను చాలా ఫ్లెక్సిబుల్గా మాట్లాడాను. ముఖ్య అతిథిగా చేసిన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ వీళ్ళు ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రొఫెసర్ టి వీరరెడ్డి గారికి, ప్రిన్సిపాల్ బిఎస్సి కాలేజ్, ప్రొఫెసర్ కె సునీత గారికి, రిజిస్ట్రార్ బిఎస్సి యూనివర్సిటీ, ప్రొఫెసర్ సిహెచ్ వెంకటరాయుడు గారు, ప్రొఫెసర్ బి వెంకటేశ్వర్లు గారు, ప్రొఫెసర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు, ప్రొఫెసర్ అంజయప్రసాద్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఇన్నటితో పదవి విరమణ పొందినటువంటి శ్రీ టి శ్రీనివాసరావుకి నా శుభాశీస్సులు. సభకు ఇచ్చేసినటువంటి అధ్యాపకేతర సిబ్బంది, అభిమానులకు, పెద్దవారికి నా నమస్కారాలు, పిల్లలకు నా శుభాశీస్సులు. వేదిక ఉన్న ప్రొఫెసర్ హనుమారెడ్డి గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెరైన్ బయాలజీ, ప్రొఫెసర్ కె సునీత గారు, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ సిహెచ్ వెంకటరాయుడు గారు, డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు, శ్రావణేశ్వర్ గారు, ఈరోజు పదవి విరమణ చేసిన పి శ్రీనివాసరావు గారు, వారి సోదరుడు ప్రొఫెసర్ పి వెంకటరావు గారు, వేదిక ముందున్న అధ్యాపకేతర సిబ్బందికి శుభాభివందనాలు. ఈరోజు పదవి విరమణ చేస్తున్న పి శ్రీనివాసరావు గారి గురించి నేను కలిసిన సందర్భాలు 1-2 కన్నా ఎక్కువ లేవు. మనం ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి భాగం కూడా పనిచేయాలి. జనరల్గా మనకు ఎక్కడన్నా జబ్బు చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆ పార్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం రియలైజ్ అవుతాం.
ఇది ఉంటే బాగుండు, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండు, కానీ అలా సో ప్రతి పార్ట్ కూడా దానికి సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది. సో అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తేనే మనిషి తన దైనందిక జీవనాన్ని సాఫీగా సాగించుకుంటూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాడు. సో అలాగే ఒక సంస్థ ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి పదంలో నడవాలంటే ఖచ్చితంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి, టీచర్ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, నాన్ టీచింగ్ అవ్వచ్చు, క్యాడర్ ఏదైనా కూడాను ఖచ్చితంగా అందరూ సక్సెస్ఫుల్గా పనిచేస్తేనే సంస్థ సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తుంది. సో ఈరోజు అమ్మారెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది అధ్యాపకులకి వారి వారి అర్హతల కారణంగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడాను ఒక చిన్న ప్రాబ్లం వల్ల కొంత సమయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడాను త్వరలోనే పరిష్కారం చేసి వారిని కూడాను సంతృప్తి పరిచి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ మనమందరం కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంస్థ మనకు కన్నతల్లి లాంటి. ఈ సంస్థ ఆరోగ్యంగా ఉంటేనే మనమందరం కూడాను ఆరోగ్యంగా ఉంటాం అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించుకోలేదు. టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్సెస్ఫుల్గా నిర్వర్తించాలి. సో కులాలకి, మతాలకి, వర్గాలకి వీటన్నిటికీ అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పదంలో వెళ్తుంది అని చెప్పడానికి నేనైతే సందేహించాను. కారణం ఏంటంటే, ఈ 18 సంవత్సరాల కాలంలో దీంతో పాటు పెట్టిన విశ్వవిద్యాలయాల కన్నా నేను కంపేర్ చేసుకొని చూసినట్లయితే మన విక్రమసింహపురి యూనివర్సిటీ చాలా ముందుందని చెప్పవచ్చు. 12B 2F NAC A గ్రేడ్. మొన్న మనకు PM ఉషా ప్రోగ్రామ్ 20 crore సపోర్ట్, NIOT 4.2 crore, 4.12 crore. సో ఇవన్నీ కూడాను ఒక కేవలం టీచింగ్ పనిచేస్తేనే సాధించిన విజయాలు కాదు. ఖచ్చితంగా ఈ సక్సెస్ వెనక టీచింగ్కి ఎంత బాధ్యత ఉంటుందో నాన్ టీచింగ్ కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడాను అంతే ఈక్వల్గా ఉంటుంది. సో ఈ సంస్థ నేను అనాలిసిస్ చేసుకున్న తర్వాత నేను వచ్చి ఆల్మోస్ట్ 1 year 4 months అయిపోయింది. అనాలిసిస్ చేసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేర్సిటీ బాగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేర్సిటీ అంటే సరైన సంఖ్యలో మన క్లాస్ రూమ్స్ లేవు. సైన్స్ డిపార్ట్మెంట్ కొంత బాగా పురోగతి దశలో వెళ్తున్నప్పుడు వారికి కావాల్సిన ల్యాబొరేటరీస్ను ఏర్పాటు చేయడంలో, క్లాస్ రూమ్స్ను ప్రొవైడ్ చేయడంలో, సో ఇలా ఫెసిలిటీస్ పరంగా మనం బాగా వెనకబడి ఉన్నాము. ఖచ్చితంగా చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసనమైంది. మీకు తెలుసు, PM ఉషా ప్రోగ్రాంలో ఒక అన్ఫినిష్డ్ ఆడిటోరియం ఆల్మోస్ట్ 75% అయిపోయింది. ఇంటీరియర్ డెవలప్ చేయాలి దానికి, గర్ల్స్ హాస్టల్ వరకు, దాని తర్వాత ఆన్లైన్ టెస్ట్ సెంటర్. సో ఇవన్నీ కూడాను PM ఉషా ప్రోగ్రాం కింద పనులు బాగా వేగంగానే జరుగుతున్నాయి. మానిటర్ నేను మిగతా అధికారులందరూ కూడా రెగ్యులర్గానే మానిటర్ చేసుకుంటున్నాం. ఒక అకాడమిక్ బ్లాక్, మనకి సైన్స్ బ్లాక్ పైన ఈ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఆ బ్లాక్ పైన ఒక బ్లాక్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాగే హెల్త్ సెంటరు, ఒక సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ, వీలైతే ఆడిటోరియం, ఇలా కొంతమంది ఫిలాంథ్రఫిస్ట్ని అప్రోచ్ అవ్వడం, కొంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ కోసం ప్రయత్నించడం, కొంత ఇంటర్నల్ ఫండ్స్ ఉపయోగించి డెవలప్ చేయడం. సో ఇవన్నీ ప్రయారిటీస్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలంలో ఖచ్చితంగా BSU తగినంత అభివృద్ధి నమోదు చేసుకుంటుంది అని విశ్వసిస్తాను. దానికి సరిపడ్డ నా శక్తియుక్తులు ఎంతవరకు నేను చేయగలను అంతవరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. దానికి ఖచ్చితంగా అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బంది సహాయ సహకారాలు చాలా అవసరం. సో ఏ విధంగా అయితే P. శ్రీనివాసరావు గారు తన విలువైన 26 సంవత్సరాల సర్వీస్ను
విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధికి ఎలా వెచ్చించాడో అలాగే ఇక్కడ ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది వారి వారి విద్యుత్ ధర్మాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించి ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పదంలో పయనించడానికి మీ వంతు బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఖచ్చితంగా అంటే కేటగిరీస్, రకరకాల కేటగిరీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్, భగవంతుడు నేను ఎప్పుడేం కోరుకుంటానంటే నా ద్వారా ఏ వ్యక్తికి, ఈ సంస్థను పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత చేయడానికి నాకు శక్తి ఇవ్వమని నేను అడుగుతుంటాను. అలాంటి అవకాశాలు ఏదొచ్చినా కూడాను ఏ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది పాజిటివ్. రైట్, సో ఈరోజు పదవి విరమణ చేస్తున్న పి శ్రీనివాసరావు గారికి శుభాభినందనలు తెలుపుతూ వారి యొక్క వృత్తి ప్రవృత్తి ఇవన్నీ వినిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వారు రిటైర్ అయినా కానీ టై రావలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఈ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. సో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ విద్యా సంస్థకి, సమాజానికి పి శ్రీనివాసరావు గారు తన విలువైన సేవలను అందిస్తూ వారి యొక్క భావి జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటారని, భగవంతుడు వారికి సకల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రిన్సిపాల్ టి వీరారెడ్డి గారిని, అలాగే ప్రొఫెసర్ పి వెంకట్రావు గారిని అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్ అందరి ప్రసాదరావు గారిని, అలాగే ప్రొఫెసర్ జవహర్లాల్ గారిని అందరినీ వేదిక మీదకి వచ్చి శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ పి శ్రీనివాసరావు గారిని సన్మానించడం జరుగుతూ ఉంది. బిఎస్వి కాలేజ్ అలంకరించిన పెద్దలందరికీ, ముందున్న వాళ్ళందరికీ నా నమస్కారములు. మరియు ఈ 26 సంవత్సరాల సర్వీసులో అందరూ చెప్పాల్సిందని చెప్పారు, బాగుంది. కానీ మేము ఫస్ట్ ఎన్నమారుగా ఎట్లా ఉన్నాము, ఇప్పుడు కూడా ఎట్లాగా రిటైర్ అవుతున్నాము. కానీ ఒక్క విషయం, మా ఎన్నమాటలు ఈ విధంగా అవుతున్నారు కానీ ఫ్యూచర్లో ఎలాంటి ఫండ్స్ కానీ ఏం రావు. కాబట్టి ఈ రిటైర్ అయిన వాళ్ళకి కొంత అమౌంట్ ఏదన్నా కల్పించాల్సిందిగా పెద్దల్ని కోరుతున్నాం. ఇంతటితో ముగిస్తాం.